అన్నా నమస్కారం అన్నా. నమస్తే నమస్తే అన్నా నేను తీన్మార్ మల్లన్న, మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారు, మాట్లాడొచ్చునా మీతో. ప్లీజ్ ప్లీజ్. అయితే ఇప్పుడు నిన్న గాంధీ భవన్లో 42% రిజర్వేషన్ పైన పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూర్చొని ఒక నిర్ణయం చేసింది. అందులో ఆ నిర్ణయంలో ఏంటంటే కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగింది. బట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. గాంధీ భవన్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రకటించారు. ఎక్కడైనా పార్టీ ఆఫీసులో క్యాబినెట్ మీటింగ్ జరిగిన దాఖలాలు మీ జర్నలిజం చరిత్రలో ఉన్నాయన్న నాకైతే తెలిసిలేవు. ఇప్పుడు జరగలేదు. పార్టీలకు అతీతంగా ఉండాలి. పార్టీ ఆఫీసులో జరగద్దు. ఇప్పుడు అది క్యాబినెట్ అంటే అన్ని వర్గాలకు సంబంధించింది, అన్ని పార్టీలకు సంబంధించింది. పోటీ చేసేటప్పుడు మాత్రమే పార్టీ జెండా ఉంటుంది. అవును. తర్వాత మేము మంత్రి అయినాక నేను ఆ పార్టీకే చేసుకుంటానంటే తప్పు అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఇక్కడ 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు జీవ సమాధికి దగ్గర అయిపోయిందన్న. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ రాయండి దానికని 26 తారీఖు నాడు మంత్రులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏందన్న? 42% రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చే చిత్తశుద్ధి కనిపిస్తుందా మీలో? చిత్తశుద్ధి లేదు, డ్రామా చేస్తున్నారు వీళ్ళు, నటిస్తున్నారు వీళ్ళు. ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి ముఖ్యమంత్రికి, ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలి, మంత్రులకు నటుల అవార్డు ఇవ్వాలి. ఉత్తమ డ్రామాలు ఇవన్నీ ఏమి జరగదు. ఇదంతా ప్రకటిద్దాం రేపు. ఆస్కార్ అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పాలి. అంత డ్రామా ఇది, మోసం ఇది. బీజేపీ కాంగ్రెస్ కలిసి 42% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేస్తుంది. బీజేపీ అంతే, కాంగ్రెస్ అంతే. మేకలకు పుల్లు ఎక్కడ న్యాయం చేస్తాయా? చేయి. వాళ్ళు పుల్లు, మేకలు తిని బతికే వాళ్ళు. బీసీలు బలి తీసుకొని బతికే వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తారు? నమ్మిస్తారు. మేకవన్నీ పుల్లు వీళ్ళు నమ్మిస్తారు, మోసం చేస్తారు. ఇవి పుల్లు లేకని మేకతోలు కప్పుకొని మేకలు మావే అనుకుని దగ్గర రాగానే తినేస్తాయి. అట్లా మొత్తం వాళ్ళెందుకు మరి మంత్రివర్గం ఎందుకు వేయలేదు? 42% మంత్రివర్గం వేయండి. లేకలేమో చాకలి శంకర్ వస్తుంది, వీళ్ళపల్లి శంకర్ వస్తుంది, ఎందుకు వేయలేదు? వీళ్ళు లేక ఎందుకు వేయలేదు? అనేక మంది ఉన్నారు కదా బీసీలు. ఇంకా మంత్రి పదవులు కూడా వేయలేదు, టికెట్లు వేయలేదు, మంత్రి పదవులు వేయలేదు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఆఖరికి వీళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. నక్కలు నవ్వుకుంటున్నాయి వీళ్ళని చూసి. ఇంత బోగస, ఇంత అబద్ధం అనేది. అందుకు ఎవరు నమ్ముతలేరు. వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఉండదు కాంగ్రెస్ పార్టీ. బీసీలందరూ ఏకమవుతున్నారు, చైతన్యవంతమవుతున్నారు. ఒక పార్టీని గుడి కింద కాకపోవచ్చు కానీ విడిగైతే అవుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీలు సపరేట్ విడివిడిగా ప్రయాణం చేద్దాం, బట్ స్ట్రైక్ టుగెదర్, కలిసి ఒక్కసారి తిప్పకూడదామంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని ఖతం చేస్తారు, కొత్త ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకుంటారు. థ్యాంక్ యూ అన్న. మీ గొంతు కూడా బాగాలేనట్టుంది, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను. నేను కలుస్తానన్నా. నమస్తే. పాశం యాదగిరి అన్న ఏం చెప్తున్నంటే వీళ్లకు రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, అతని నటన, అతని మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్తా ఉన్నాడు పాశం యాదగిరి అన్న. ఇంకా ఏం చెప్తున్నంటే వీళ్ళ యాక్టింగ్ చూసి నల్లమల్లలో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయట. వీళ్ళ యాక్టింగ్ చూసి వీళ్ళే కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కాబోతుంది అనేటువంటి మాట చెప్పిండు ఒక సీనియర్ జర్నలిస్టు. ఈ రాష్ట్రంలో అత్యంత విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసేటువంటి పాశం యాదగిరి గారి ఒపీనియన్ ఇది ఆయన ఒక్కరిదే కాదు, ఆయన నోట్ల నుంచి వచ్చిన 2.5 కోట్ల మంది బీసీల అభిప్రాయం ఇది. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపెట్టి భారతీయ జనతా పార్టీ నాటకాలు ఆడితే భారతీయ జనతా పార్టీ కూడా భూస్థాపితం కావాల్సిందే. సో సోదరులారా, ఇక్కడ బీసీ రిజర్వేషన్లు వీళ్ళు ఇవ్వరని, వీళ్ళ ద్వారా కాదని, ఈ మోసపూరిత ఈ మేకవన్నీ పులులు ఏవైతే ఉన్నాయో వీటి సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ సమాజమా, మేల్కోండి.